దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా రాత్రికాల సమయంలో వందనాలు, పునరుద్ధరణ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. మీ కొరకు మనదైన ప్రార్థనలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కూడుకుని ప్రారంభించుకుందాం. అనేకమైన ప్రార్థన అవసరాల కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతూ ఉన్నాం కనుక అందరూ కూడా సిద్ధపడి కలిగి ఉండండి. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్తమ్మ గారు ఇచ్చిన ప్రార్థన అవసరతను బట్టి వారు కోడల నాన్నగారికి మరి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందని తెలియపరిచారు. మంచి స్వస్థత కలిగినట్లు అందరూ కూడా వారి కొరకు ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థించండి. పనులు లేని వారి కొరకు కృష్ణవేణి గారు, సహోదరు కృష్ణవేణి గారు వాళ్ళు హస్బెండ్ గారి కొరకు కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి. నీలవేణి గారు కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థించండి. అలాగే భవనమ్మ గారి కుటుంబం కొరకు, అనుషమ్మ గారి కుటుంబం కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, ఇంకా అనేకమైన విషయాల కొరకు రాత్రికాల సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మరి ఎన్నో దినాల నుంచి మనం ఆశపడుతూ ఉన్నాం. మన చర్చ్ కొరకు ఒక వాహనం కొనాలని. దేవుని మహాకృపను బట్టి ఈరోజు దేవదేవుడు ఆ యొక్క ఆశని నెరవేర్చిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. హల్లెలూయా. మరి దేవుని మహాకృపను బట్టి వాహనం కొనుగోలు చేయడానికి ప్రభు సహాయం చేశారు. సో ఎస్తమరాన్ని కూడా త్వరగా పూర్తి చేసుకోవటానికి ప్రభు సహాయం చేయలేక ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి దేవుడు గట్టెక్కించేలాగా మనకు అందరికీ విడుదల ఇచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఎస్తమరా చేయించాలంటే పాత వెహికల్ కనుక సో అందరూ కూడా ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను. మరి వెహికల్ తీసుకుంటున్నామని తెలియపరిచిన వెంటనే మరి మన సహోదరులు ఉదయ్ గారు 500 రియాలు కానుకని బండి కొరకు, కారు కొరకు ఇవ్వటానికి ముందుకు వచ్చారు. మరి వారి కుటుంబం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని పనిలో ఎప్పుడూ కూడా ఆయన ముందుండి అనేక విధాలుగా సహకరిస్తూ ఉన్నారు. మరి ఉదయ్ గారి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఇంకెవరైనా మరి ఈ వెహికల్ కొరకు ఎవరైనా స్పాన్సర్ సపోర్ట్ చేయాలనుకుంటే ఇంకా చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాను. శుక్రవారం దినాన్ని కూడా మరి సంఘంలో ప్రకటన చేద్దాం. ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా మరి ఇచ్చి కృపదేవుడు ఇచ్చేలాగా మనందరం కూడా వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే యానివర్సరీ కొరకు ప్రార్థన చేయండి. చాలా ప్రార్థన చేసుకుందాం. మహాన్నతుడ, మహాగణుడ, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, సుందరమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధికి చేరి ఉన్నామంటే కేవలం మహాకృప మాత్రమే. నీ కృపా కనికరం దయాజాలితో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఎందరికీ లేని గొప్పదని ఇతని భాగ్యాన్ని రాత్రికాల సమయంలో మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడ వారు ఏపాటి వారమో ఈ విధంగా నీ నామాన్ని స్తుతించుకోవడానికి కూడుకున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. ఇది రాత్రికాల సమయంలో నేను ప్రత్యేకంగా అనేక విషయాల కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నీ మాటలు వినబోతూ ఉన్నాం తండ్రి. నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎదుగో తండ్రి, సన్నుబాబుకి నేను డ్యూటీ ఉండి రాలేకపోయారు. నీ చిత్తమైతే త్వరగా ముగించుకుని రావడానికి మీరు సహాయం దయచేయండి. స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, నేను ఈ సమయంలో పాటలు పాడుచు ఉండగా కోరి వరకు మంచి స్వరాలు దయచేయండి. ఆ స్వరంతో గలమెత్తిన నామాన్ని మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో కీర్తన భాగం చేసిన వారిలో మీరు ఉండండి ప్రభా, సహాయం దయచేయండి. సాక్ష్యాలు చెప్పిన వారిలో, ఇదిగో ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి ప్రభా. ఇంకా అనేక విషయాల కొరకు ప్రార్థన చేయబోతూ ఉండగా కృపను అనుగ్రహించమని. ఇదిగో తండ్రి, నేను ఇదిగో ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ముఖ్యంగా నేను వర్షాల ప్రభా, వరదల ప్రభా, ఇదిగో ఆంధ్రప్రదేశ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన పరిస్థితులు, ఇదిగో అనేక చోట్ల వరదలు వచ్చున్నాయి ప్రభా. నేను సహాయం దయచేయండి. ఇంకా తండ్రి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను భయంకరమైనటువంటి వార్తలు మేము వింటూ ఉన్నాం తండ్రి. నేను ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో మేము మా కుటుంబం, మా బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నామంటే కేవలం మీ మహాకాబ్దాల కృప మాత్రమే నాయన. స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి, నాయన ఇదిగో వాహనం కొనుగోలు చేయడానికి మీరు సహాయం చేశారు ప్రభా. నేను ఈ పరిశుద్ధమైన దినాన్ని వాహనం తీసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినం తండ్రి, వాహనంలో నీ బిడ్డలని సందుకు రావడానికి కూడా మీరు కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో తండ్రి ప్రభా, నేను ఇదిగో నాయన వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని కాపుదల భద్రతలో ఆ పనులన్నీ కూడా ముగించుకోవడానికి మీరు సహాయం తెచ్చండి. ఇదిగో వాహనం కొరకు ప్రభా సహోదరుడు ఉదయ ప్రభా నాయన వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 500 రియాలు నాయన కానుకనిచ్చారు ప్రభా, అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు నేను ఇవ్వటానికి నన్ను మీరు సహాయం దయచేయండి. నేను సంతోషంగా ఇచ్చే వరకు మీరు సంతోషంగా ఇచ్చే దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో రెంట్ల విషయంలో కూడా అనేక మంది బిడ్డలు ప్రభా నేను సహకరించారు ప్రభా. నేను ఎంత అద్భుతమైన కార్యాన్ని మీరు నేను పిల్లల ద్వారా మీరు జరిగించిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, త్వరలో జరిగే యానివర్సరీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నాయన ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా క్రమంగా పనిచేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభా ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సార్, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నేను బలహీనంగా ఉండి సందుకు రాలేకపోయారు ప్రభా. ఇదిగో తండ్రి ఆ బలహీనత నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ట్రాన్స్పోర్ట్ వస్తున్న ప్రతి వాహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఇంకా మార్గ మధ్యలో ఉన్నారు, వారు కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇదిగో తండ్రి నేను ఈ కూడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి నీ కృపలో కూడుకు జరిగే కృపను అనుగ్రహించి నన్ను ఈ కూడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పాటలు పాడి ప్రభుని మహింపర్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి పాట పాడుకుని ఆయన నామానికి అర్పణగా ఒక చప్పట్లు కొడదాం. నీకు నాకు మధ్య దూరం
దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీవు ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీవు ఉండలేనయ్యా యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పడుకునే నామం కనపడదా అందరికి వచ్చిన పాట ఎంత మంచి దేవుడు వేసాడు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. అందరికి వచ్చిన పాట కలిసి పాడదాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా ఎంత మంచి దేవుడు యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా
ఎంత మంచి దేవుడా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. అక్కున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే దేవుణ్ణి ఆరాధన చేసుకుందామండి. అందరికి వచ్చిన పాటలేనండి. అందరము కలిసి దేవుని నామాన్ని మహింపరచుకుందాం. సుగుణా
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. గడిచిన పునరుద్ధాన దినము నుంచి దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినము వరకు ప్రభా, నీ సజీవమైన రెక్కల చాటున తండ్రి దాచి కాచి కాపాడినందుకు ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి ప్రభా. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి ప్రభా, నా మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నా తండ్రి ప్రభా. ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు దేవా మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. ఎక్కడ 2-3 కూడిన నామాన్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, మా మధ్యలో మీరున్నారన్న విశ్వాసంతో నా తండ్రి ప్రభా మేము ప్రార్థనలు చేయుచుండగా నా తండ్రి మా ప్రార్థనలను అంగీకరించండి, ఆలకించండి దేవా. స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. అయ్యా, వారు ఏ అవసరత వల్ల, ఏ అక్కర వల్ల, ఏ కొదువ వల్ల నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ మందిరంలో అడుగు పెట్టి ఉన్నారో నా తండ్రి ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడవు నా తండ్రి ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ హృదయ వాంఛలను తీర్చండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరలా వచ్చుటకు నీ కృపను దయచేయండి తండ్రి ప్రభా. యేసయ్యా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. ఇంతవరకు నా తండ్రి ప్రభా పాటల్లో, ఆరాధనలో మీరు సహాయం దయచేశారు తండ్రి ప్రభా. ఇంకనూ కూడా ప్రభా జరగబోయే ఆరాధన అంతట్లో కూడా ప్రభా నీ కృపను తోడుగా ఉంచమని, నీ దయను తోడుగా ఉంచమని, కార్యక్రమం అంతా మర్యాదగా క్రమముగా నీ నామ మహిమార్థమై జరిగిస్తారని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడి అనిపించిన ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరూ లేచినట్లయితే కీర్తన భాగం చదువుకుందాం. 134వ కీర్తన, యాత్ర కీర్తనలో ఆఖరి కీర్తన. 15 యాత్ర కీర్తనలో ఇది 15 ఆఖరి కీర్తన. అందరూ లేచినట్లయితే చదువుదాం. ఎవరన్నా ఆసక్తి కలిగిన వారు వచ్చి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 134 అధ్యాయం అండి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండువారులారా, మీరందరూ యెహోవాను సన్నతించిరి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించిరి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. దానికి మహిమ కలిగిన గాక. చదవబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా ప్రభు చేసిన మేలును బట్టి కృతజ్ఞతతో మరి సాక్ష్యాలు చెప్పాలి అంటే ఎవరైనా వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నిండు వందనాలండి. మరి నేను చేసే పని అయితే మొన్నటి వరకు అయితే స్కూల్లో చేసేదానండి. లేదు అని అన్నారు. దేవుని కృపను బట్టి ఈరోజు వెళ్ళామండి. స్కూల్లో కూడా చాలామందిని తీసేశారండి. డ్రైవర్లు కూడా పాపం చాలా వచ్చి పాపం పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూర్చొని కొంచెం జీతాలైనా తక్కువైనా పర్వాలేదు కానీ పెట్టుకోండి అని చాలా బతిమలాడారు కానీ పాపం అసలు ఒప్పుకోలేదు. ఆ లోపడున్న వాళ్ళని కూడా
కూడా చాలామందిని తీసేశారండి. దేవుని మహాకృప ఏంటంటే మాలో ఎవరిని కూడా తీసేయలేదు. ఇంకా ఏదో మీటింగ్ ఉందంట, మరి పని ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని. మరి బన్నీబాబు అయితే వచ్చే నెల 11వ తారీఖు వస్తున్నాడండి. బన్నీబాబు ప్రయాణం కొరకు మరి మీ అందరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని. చిన్న సంఘం అండి, మన చిన్న సంఘం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రతిరోజు కూడా మీ ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎన్నిసార్లు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారో అన్నిసార్లు కూడా సంఘం కొరకు, సంఘక్షేమం కొరకు, మా చిన్న కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు. దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడండి. గత నెల 24వ తారీఖున హాస్పిటల్లో ఉన్నాను. ఈ నెలలో అయితే చర్చిలో ఉన్నాను. దేవునికి స్తోత్రం అండి. దేవుని మహిమను బట్టి నేను బాగానే ఉన్నానండి. నాకు ఆరోగ్యం బాగానే ఉంది. దగ్గు కూడా తగ్గిపోయింది. కాకపోతే 10 రోజులు అన్నం తినలేదు. నా కళ్ళమ్మటి నీళ్ళు తప్ప ఏమీ లేవు. దేవుడైతే నన్ను బలపరిచాడండి. జ్యూసులు ఆర్డర్ పెట్టుకొని తాగేదానండి. రోజుకి 22 రియాలు. నాకు చాలా బాధ వేసిందండి. అన్నం కూడా మిక్సీ పట్టుకుంటే ఆ మిక్సీ గిన్నె కూడా నేనే తోముకోవాలని అది కూడా తినేదాన్ని కాదండి. అలా 10 రోజులు అలా గడిచినాయండి. నోరంతా పుండైపోయి ఏమీ తెలియని పరిస్థితిలో ఉండేదాన్ని. దేవుని కృపను బట్టి ఇప్పుడైతే ఆరోగ్యంగా ఉన్నాను. కానీ ఇంటికాడ మా అమ్మగారు లేవట్లేదండి. మా అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. ఇంటికాడ జ్వరాలు కదండి అందరికీను. మా పిల్లలిద్దరికీ, మా అమ్మగారికి జ్వరము. దేవుని కృపలో పిల్లలకు తగ్గింది, కానీ మా అమ్మ అయితే నిన్న పడుకునే ఉంది, ఈరోజే పడుకొని ఉంది. నిన్న అయితే పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. మా నాన్న పనికి వెళ్ళిపోయింది. మా అమ్మకి అన్నం పెట్టేవాళ్ళు కూడా లేగలేదు. మా నాన్నమ్మకు కూడా అన్నం పెట్టేవాళ్ళు లేరు. మా నాన్నమ్మ అసలు లేగలేదు. నేను ఇంటికి ఆ కెమెరాలో చూసి మా అమ్మ లేగలేదని చెప్పి ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి అన్నం పెట్టి రమ్మన్నానండి. మా పిల్ల అన్నీ వండేసి వెళ్ళింది, కానీ మా అమ్మకి లేచి తినే ఓపిక కూడా లేదు. అలా మంచం మీద పడుకొని ఉంది. ఎదురింటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెళ్ళి భోజనం పెట్టి వచ్చారండి మా అమ్మకే, మా నాన్నమ్మకే. అదండి దేవుడి కృపను బట్టి మా అమ్మ లెగిస్తే కానీ, ఇంట్లో ఆడది లెగిస్తే కానీ ఏ పని అవ్వదండి. అది మీకు అందరికీ తెలిసిందే. మగవాళ్ళు పడుకున్నా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళు పడుకుంటే ఏమీ అవ్వవు. ఇటున్న గిన్నె కూడా అటు వేయలేరండి మా నాన్న. అలాగండి దేవుని కృప చేత మా అమ్మ కోలుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా పిల్లల కొరకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని స్తోత్రం అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంటి దగ్గర మా ఇంటి మీద 7,50,000 మేము అప్పు తీసుకున్నామండి. అప్పు తీసుకుంటే ఆ అప్పు అంతా మరి మొన్నటి నెలలో ముందు నెలలో చెల్లించేసామండి అంతా. అతనైతే మరి 7,50,000కి కాగితాలు రాయిపించుకొని సంతకం చేయించుకున్నాడండి నాతోని. సంతకం చేయించుకొని ఆ కాగితాలు ఇప్పుడు డబ్బులు వడ్డీతో ₹1 కూడా వదలలేదండి. అతన్ని తీసుకోవడానికి అతన్ని ఎంతో బతిమలాడేవాడండి. డబ్బులు తీసుకోవడానికి రమ్మంటాకి, మళ్ళీ వడ్డీ తీసుకోవడానికి అంటే మరి ఎక్కువైపోతుంది, ఎక్కువైపోతుందని మాకు భయమేసి నెల పంపించినప్పుడు కూడా అతన్ని ఎంతో మా తమ్ముడు బతిమలాడి ఇచ్చివ్వరండి అతన్ని పిలిచి. అలా అయితే మొత్తం అంతా అమౌంట్ అంతా తీసేసుకున్నారు. తీసేసుకుని ₹1 కూడా వడ్డీ కూడా తగ్గలేదండి. తగ్గలేదు. అన్నీ తీసేసుకొని క్లియర్ అయిపోయిన తర్వాత అతనికి నేను రాసిచ్చిన కాగితం మాత్రం ఇవ్వట్లేదండి. అతను 7,50,000కి కాగితం రాసి సంతకం పెట్టానండి నేను. ఆ కాగితం ఇవ్వట్లేదండి, కనపడట్లేదు అంటున్నాడండి. కనపడతలేదు, ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని అలాగే జరుపుకుంటూ వస్తున్నాడు. మా ఇంట్లో ఒక రూమ్లో మాత్రం అతను సామానాల్లో పెట్టుకున్నాడు. అది కూడా ఖాళీ చేయలేదండి అతను. ఇప్పుడు ఎవరు చెప్పినా వింటలేదండి. ఇక్కడి నుంచి మేము ఫోన్ చేస్తుంటే లెక్క చేయట్లేదు. మరి అందరూ కూడా ప్రార్థన చేయండి. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడండి అతను. మరి మాట వినని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి ఇక్కడ మేము పంపించిన డబ్బులు కూడా అతను తీసుకొని కూడా మరి మా కాగితం మేమెంత ఇదిగా ఇచ్చామో మరి అంత ఖచ్చితంగా అతను కూడా మాకు కాగితాలు ఇచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి నా పని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. స్టాండర్డ్ అయిన పని దొరికేలాగా నా నిమిత్తం, మా కుటుంబం నిమిత్తం, నా తల్లిదండ్రుల నిమిత్తం అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న ప్రార్థన విజ్ఞాపన ఆ దేవుడు దీవించిన గాక. వందనాలండి. హల్లెలూయా.
చెప్పబడిన సాక్ష్యాలను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మరి పని లేకుండా చాలామంది ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి. మరి నిజంగా నా భార్య స్కూల్ వర్క్ ఉండదేమో అని అనుకున్నాం, కానీ ప్రార్థన చేస్తాం. దేవుని మహాకృపను బట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా పని ఇచ్చారు. ఇంకా చాలామందిని ఈరోజు తీసేశారని విన్నాం. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, పని లేక చాలామంది ఉన్నారు మనకులాగే. వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మరి మన అనుషమ్మ గారు చెప్పిన ప్రార్థన అవసరతను బట్టి ఆ గృహం త్వరగా వారికి హ్యాండ్ ఓవర్ చేసేలాగా, మరి యజమానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మంచి మనసు హృదయాన్ని ఇచ్చేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. వారి తల్లిదండ్రుల కొరకు, వారి సంపూర్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నెలవేణి గారు చెప్పిన ప్రార్థన అవసరం బట్టి కూడా ప్రార్థన చేయండి. వారి బిడ్డలో మంచి భవిష్యత్తులోకి వెళ్ళేలాగా ప్రార్థన చేయండి. నా కుమారుడు నెల 11వ తారీఖున ప్రయాణమే వస్తున్నాడు, వచ్చే నెల. అంత మాత్రమే కాదు, నా కుమార్తెకు కూడా వీసా తీయటం జరిగింది. దేవుని చిత్తమైతే నా కుమారుడితో కలిసి రావాలని ఆశపడుతూ ఉన్నాం. 26వ తారీఖున మెడికల్కి వెళ్తూ ఉంది హైదరాబాదు. మెడికల్లో మరి దేవుడు కృప చూపి పాస్ అయ్యేలాగా, మెడికల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేలాగా అందరూ కూడా సంజన కొరకు ప్రార్థన చేయండి. కొన్ని దినాలు మాతో ఉండి మరలా వెళ్ళి చదువులో కొనసాగేలాగా అందరూ కూడా ప్రార్థించాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన పాట యేసుబాబు వచ్చి పాడవలసిందిగా కోరుచూ ఉన్నాను. అందరు ట్రాక్ లేదా? సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అందరూ చప్పట్లు కూడా దేవుని నామానికి పోతాం సంతోషంగా. త్రోవలో నీ నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన
నిలచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే ఆధారము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడవక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును సర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీకే నీ ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరము హల్లెలూయా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమయం కొంచెమే ఉంది. త్వరగా చెప్తున్నటువంటి విషయాల కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. ముందుగా సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ఒకరు ప్రార్థన చేయండి క్లుప్తంగా త్వరగా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు ప్రభా. కనికరమ గల తండ్రి, దయగల తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా జీవితాలని పాదాలు ముందు పెడుతూ ఉన్నాం ప్రభా. దేవా నాయన ఎన్నిక లేని వారము, ఏ యోగ్యత కానీ అర్హత కానీ మాకు లేనప్పటికీ కూడా నీ ఉచితమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ నడిపిస్తూ ఉన్నావు. నీకు వందనాలు ప్రభు. దేవా నీ బిడ్డలందరినీ ప్రత్యేకించి జ్ఞాపం చేసుకోండి నాయన. యెహోవా పెంతెకొస్తు సంఘం ప్రభు మీరు జ్ఞాపం చేసుకోండి. చిన్న సంఘమే ప్రభా. అయ్యా నువ్వు చెప్తున్నావు తండ్రి చిన్నమందా భయపడకుడి అని ప్రభా. నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మడా ఆత్మల సంపద దయచేయండి. అంచె దినాలలో నాయన మేమున్నాం ప్రభా. ఏ క్షణమో ఏ గడియో ఎప్పుడు ఏం జరుగుతుందో మేము చెప్పలేం తండ్రి. ఈ క్షణమే మాదంటున్నావు కనుక ప్రభా అని క్షణం సిద్ధపడి కలిగి ఉండడానికి సహాయం చేయమని దేవా నాయన మందిరంలో ఏమైతే అవసరతలు ఉన్నాయో ప్రభా అవసరతలు కూడా మీరు జ్ఞాపం చేసుకోమని తండ్రి. సాక్ష్యం చెప్పిన బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి. రావాల్సిన బిడ్డలను తోడుకొచ్చారు మీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైనా ఉంటే సకలను తోడుకోమని ప్రభా. మరి వాక్యాన్ని విన్నప్పుడు కూడా నీ కృప కనికరం దయచేయండి. దైవ సేవకుల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘాన్ని అంతటిని కూడా జ్ఞాపం చేసుకోమని తండ్రి. దేవా మీ నడిపింపు దయచేయమని పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభా నైనా నిండుగా మెండుగా ప్రభా నాయన సంఘానికి, సంఘ బిడ్డలకు, సేవకులకు కూడా అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ కేవలం మీ నామాన్ని చేస్తూ త్వరలో రానున్నటువంటి నా యేసు పరిశుద్ధ పాదములు పట్టుకుని అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. ప్రార్థించిన కుమారి గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి కొన్ని ప్రార్థనాస్తుల కొరకు త్వరగా ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. అవనస్తుల కొరకు ప్రార్థన చేయండి, స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, అలాగే గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి. అనేక విషయాల్లో ఇబ్బందులని ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు. పనులు లేని వారి కొరకు, ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ఒకరు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరి మన సమస్యల నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ఏకీపించాలి. మహాపరిశుద్ధుడా మా యేసయ్య నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కృపను బట్టి స్తుతులు స్తోత్రములు. మమ్మను మానక నిత్యము అనుదినం ప్రేమిస్తున్న మీ దయగల నామను బట్టి, నీ కృపగల నామను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేవేల దూతలతో స్తుతిగానాలు అందుకుంటున్న దేవా.
నీకే వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభు. అయ్యా నాయన నీ పునరుద్ధాన దినమున ప్రభు ఇటు రీతిగా కూడుకున్నామంటే ప్రభు నీ ఉచితమైన జాలి దయ కృప వలన మాత్రమే దేవా మాకంటే శ్రేష్ఠులు, మాకంటే గనులు, మాకంటే యోగ్యులు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు ప్రభు. వారికంటే ఏమాత్రము మేము శ్రేష్ఠులము కాదు, గనులము కాదు, యోగ్యులము అంతకంటే కాదు ప్రభు. అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఆదరించిన రీతిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మా పట్ల చేసిన మేళ్ళను బట్టి, ఉపకారములను బట్టి నీ కరుణాస్త్రాలనైనా నీ సన్నిధిలో నేను ఒప్పుకొనిచ్చున్నాను ప్రభు. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు నాయన ప్రభు మా సంఘంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రభు. నాయన ప్రభు మా విజ్ఞాపన ద్వారా ప్రభు నాయన ప్రభు మా ఈ విజ్ఞాపన పైన నీవు ఆసీనుడివై నాయన మా విజ్ఞాపనలన్నీ ఆలకించి నాయన సహాయం చేయమని కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధిలో చేరి అడుగుచున్నాం తండ్రి. అయ్యా యవనస్తులను లేవనెత్తండి ప్రభువా. నాయన ఆసక్తి కలిగి బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. నాయన నీ కొరకు పనిచేసే బిడ్డలను లేవనెత్తండి ప్రభువా. యవన కాలంలో నీ కాడిన మోయటకు సహాయము దయచే ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. యవనస్తులను విడిచిపెట్టదు ప్రభువా, సహాయము దయచేయండి నాయన. మా మాటలైతే వినరు ప్రభువా, నీ మాటలైతే వింటారు ప్రభువా. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి ప్రభువా. నాయన హృదయాలు నాయన బాగు చేయండి ప్రభువా. చెడిపోని హృదయాలను బాగు చేయండి ప్రభువా. చెదరిన మనసును బాగు చేయండి ప్రభువా. వారి చెడు తలంపులను బాగు చేయి ప్రభువా. నాయన నీ తట్టు తిరిగేలాగును సహాయం దయచేయండి. నీ పని చేసేలాగును సహాయం దయచేయండి. నీ సేవలో వాడబడుటకు సహాయం దయచేయండి. సహకారులుగా ఉండుటకు సహాయం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా అనేకమైన బిడ్డలకి పనులు లేవు తండ్రి. నాయన జీవనోపాదాయం కొరకు నాయన వచ్చి ఉన్నాము తండ్రి. సహాయము దయచేయండి. నాయన ప్రభు పొట్ట చేత పట్టుకొని గుప్పుడు విత్తనములు చల్లివాడు నాయన సంతోష గానములతో పంట కోయనని సెలవిచ్చిన దేవా. నాయన కన్నీటిని నాయన ప్రభు నాట్యముగా మార్చగల దేవా. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేవేల దూతలతో స్తుతి గానాలు అందుకుంటున్న దేవా. నీ కృపని బట్టి, నీ ప్రణాళికని బట్టి, నీ ఉచితమైన ప్రేమ జాలిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ నాయన పని లేకపోతే నాయన ఎట్లా ప్రభా మేము జీవించగలుగుతాం ప్రభా. అయ్యా ఏసయ్యా రూమ్ రెంట్లు నాయన తిండి విషయాలు నాయన సమస్తము నాయన అక్కమ్మ విషయంలో ప్రభా నాయన సమస్తములో ఎట్లా ప్రభా మేము జీవించగలుగుతాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డకి నాయన స్టాండర్డ్ అయిన పనులు దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఒక్క బిడ్డని విడిచిపెట్టొద్దు దేవా. నాయన నీకు నాయన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ చిత్తం ఉంది ప్రభువా. నాయన హృదయ రహస్యములు ఎరిగిన గొప్ప దేవా. నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. జ్ఞానమైన దేవా, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే కదా. ఆకాశము తట్టు కనులెత్తి చూచుండగా మేము ఎక్కడి నుండి సహాయం వచ్చుచున్నదని మేము అనుకొనిచుండగా నీ దగ్గర నుండే కదా ప్రభా మాకు సహాయం వచ్చుచున్నది. నీవే కదా మాకు మేలు చేయవాడు, నీవే కదా మమ్మల్ని ఆదరించేవాడు, కృప చూపువాడు నీవు మాత్రమే కదా. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా అక్క మా విషయాల్లో ప్రభా నాయన ఐడీల విషయంలో ప్రభా నాయన లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఐడీలు నాయన ప్రభా మీరే చేయమని అడుగుచున్నాం తండ్రి. నీ మాట సెలవిస్తే సమస్తము జరుగుతుంది తండ్రి. కార్యము చేయండి ప్రభా. ఐడీలు లేని బిడ్డలకి నాయన మీరే ఐడీలు నాయన చేయమని నాయన సెలవిమ్మని అడుగుచున్నాం దేవా. నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా గర్భఫలము లేని బిడ్డలకి గర్భఫలము దయచేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాచ్ఛము బహుమానము దేవా. నీ కృపను జ్ఞాపకం చేసుకోండి నాయన. అన్న గర్భాన్ని తెరిచిన దేవా నీకే వందనాలు, స్తోత్రములు దేవా. అయా మనోహ భార్య గర్భాన్ని తెరిచిన దేవా నీకే స్తోత్రములు నాయన ప్రభువా. నాయన ప్రభువా మా పితరులు ప్రభువా అనేకులు ప్రభువా నాయన యేసయ్యా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభువా అయ్యా నాయన అనేకుల సమస్యలు నాయన తీర్చిన దేవా. గర్భాలు తెరిచిన దేవా నాయన నీకే వందనాలు, స్తోత్రములు నాయన. గర్భఫలమే యెహోవా స్వాచ్ఛము బహుమానమని సెలవిచ్చిన దేవా. నిందలకు అవమానాలకి గురి చేసే దేవుడు కాదు ప్రభువా నాయన. నిందల అవమానాలు కొట్టివేసే దేవా నీకే వందనాలు, స్తోత్రములు. నీ కృపనుంచండి ప్రభువా. నీ ప్రణాళికని ఉంచండి ప్రభువా నాయన. నీ మాట ద్వారా సమస్తము జరుగుతుంది ప్రభువా. నీ మాట మాత్రము సెలవిమ్మని అడుగుచున్నాము తండ్రి.
నీ కృపను బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ ఉచితమైన ప్రేమ జాలిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అలాగే సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రతి హృదయాన్ని తట్టండి ప్రభువా, ప్రతి హృదయాన్ని మేల్కొల్పండి దేవా. నాయన ప్రభా, హృదయములతో మాట్లాడే దేవా, హృదయ రహస్యములు ఎరిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ప్రతి హృదయాన్ని కదిలింప చేయండి ప్రభా. నీ సన్నిధికి వెళ్ళాలి నాయన, నిన్ను స్తుతించాలని నాయన ప్రభువా ప్రేరేపణ కలిగిన జీవితాలను దయచేయండి ప్రభువా. నాయన ఈ లోక జీవితాలను విడిచిపెట్టుటకు సహాయం దయచేయండి, ఈ లోక ఆలోచన విడిచిపెట్టుటకు సహాయం దయచేయండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి ప్రభువా. నాయన సంఘ క్షేమం కొరకు నాయన ఆలోచించే హృదయాలను దయచేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అలాగే నాయన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. సంఘాలను ఎలా నడిపించాలో ప్రభువా, వారికి నాయన మంచి జ్ఞాపకమును నాయన ప్రభువా, జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం దేవా. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న అవసరతలు అక్కర్లు సమస్తమును తీర్చే దేవా. నీకే వందనాలు, స్తోత్రములు నాయన. అయా సంఘము నిమిత్తం ప్రభువా, కారు కోసం ఎంతగానో నాయన దైవజనులు ప్రార్థన చేయించున్నారు ప్రభువా. ఎన్నో నెలల నుంచి ప్రభు అడుగుచున్నారు ప్రభువా. నాయన కార్యము నాయన చేయగల సమర్థుడు నీవే తండ్రి. అయా కారును దయచేసిన దేవా, మాకైతే అసాధ్యమే ప్రభువా. నాయన నీకైతే సమస్తము సాధ్యమే దేవా. నీవు మాట సెలవిచ్చావు తండ్రి. నాయన కారు నాయన సహాయము దయచేసావు తండ్రి. నాయన నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీకే వేలాది వందనాలు ప్రభువా. ఏమి చెల్లించుకోగలం ప్రభువా. నాయన ప్రభు సమస్తమును చేయగల దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నీవు చేసిన మేళ్ళు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, కానీ ప్రభా అయా మనుష్య హృదయమునకు గోచరము కావని సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా సంఘ సమస్యలు ప్రభా ఒక్కొక్కటిగా నాయన తీర్చుచున్న దేవా, రెంట విషయంలో కార్యం చేస్తావు తండ్రి. కఠినమైన హృదయాలను బద్దలు చేస్తున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా కారు విషయంలో ప్రభువా నాయన జనాన్ని తీసుకొని రావటంలో ఎంతో శ్రమ పడేవారు ప్రభువా. అలాంటిది నువ్వు గొప్ప కార్యం చేస్తున్న తండ్రి. ఈ పునరుద్ధాన దినాన్ని గొప్ప కార్యం చేస్తున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రములు నాయన. ఏమి చెల్లించగలదాం ప్రభువా, మానవ మాతృలం ప్రభువా, మట్టి వారం ప్రభువా, ఎన్నిక లేని వారము తండ్రి. అయ్యా నాయన మా వలనైతే ఏమీ కాదు ప్రభువా, సమస్తము నీకు సాధ్యమే దేవా. నాయన జ్ఞానివైన ఉన్న దేవా, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రణాళికను బట్టి, నీ ఉచితమైన ప్రేమను బట్టి, జాలిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే పాపిని, అయోగ్యరాలిని, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభువా, యోగ్యత లేని దాన్ని ప్రభువా, అయా ఇంటి విషయంలోనైనా సతమతలాడిపోవచ్చున్నాను ప్రభువా, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అతని కఠిన హృదయాన్ని బద్దలు చేయి ప్రభువా. అయా నా పేపర్లు నాకు ఇచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా ఎంతో కష్టపడి కట్టాను ప్రభువా డబ్బులు నాయన, ఒక్క రూపాయి కూడా నాయన అతను తగ్గలేదు ప్రభువా. అయినప్పటికీ నేను సాయించుకొని ఎంతో ఓర్చుకొని నాయన ప్రభువా ఆ బాకీ తీర్చాను తండ్రి. అయ్యా నీకు తెలుసు తండ్రి, నాయన నీ పట్ల నేను ఎంత యథార్థంగా నీతిగా జీవిస్తున్నానో నీకు తెలుసు ప్రభువా. నీకంటూ అసాధ్యమైనది ఏమి లేదు తండ్రి. తన హృదయాన్ని నాయన మార్చండి ప్రభువా. మనుషుల మాటలు ఏమాత్రం వింటలేదు తండ్రి. నాయన ఫోన్లు చేసిన నాయన అతను తీయట్లేదు ప్రభువా. అతను ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభువా. నాయన దుష్టుడు నాయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నా ప్రభువా, వాడి నాయన ఆశలు ఏమాత్రము నువ్వు నెరవేర్చవు తండ్రి. నీ అందు నాయన నమ్మిక ఉంచిన మేము ప్రభువా నాయన నాయన నీపైనే ఆధారపడి ఉన్నాను తండ్రి, నీపైనే ఆనుకొని ఉన్నాను తండ్రి. ఒక్కసారి కార్యము చేయండి ప్రభువా. నీ కృపనుంచండి తండ్రి. ఆ బాకీ తీర్చుటలో నాకెంతో సహాయం చేసి నాకెంతో మేలు చేసిన దేవా, నీవు లేకపోతే నేను తీర్చలేని ప్రభువా, నీ మాట సెలవు లేకపోతే నేను తీర్చలేని ప్రభువా. నాయన నీ పాదాలు పట్టుకొని దినదినము నేను అడుగుచున్నాను తండ్రి, కార్యము చేయండి ప్రభువా. నాయన నాకు ఇవ్వాల్సిన పేపర్లు ఇచ్చేలాగా సహాయం దయచేయండి నాయన. కృపతో జ్ఞాపకం చేసుకోమని అయా నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ఏయో సమస్యలతో, ఏయో బలహీనలతో, ఏయో అనారోగ్యాలతో ఉంటున్నారు ప్రభువా. నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన స్వస్థపరచండి, బాగు చేయండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా లేవనెత్తండి, నిన్ను స్తుతించే వారి గుండుటకు సహాయం దయచేయండి.
ప్రతి హృదయాన్ని తెరవండి ప్రభువా. నాయన నీ వాక్యముతో నింపండి ప్రభువా. నాయన యేసయ్య మీ హృదయాలు తెరవండి, దానిని నేను నింపేదనని సెలవిచ్చిన తండ్రి. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, విడిచిపెట్టే దేవుడు ఏమాత్రమో కాదని ఆయా నాని ఈ చిన్న విజ్ఞాపన ప్రార్థన నీ పాదాలకు సమర్పించుకునిచున్నాను తండ్రి. యేసయ్య పుణ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడి వేడుకునిచున్నాం ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన అనుషమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ నెల 27వ తారీఖున చంద్రపలాన్ని ఇండియా నుంచి ప్రయాణమే వస్తూ ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేయలాగా, మంచి వాతావరణంలో ప్రయాణం జరిగేలాగా అందరూ కూడా ప్రార్థించాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి కొద్ది నిమిషంలో చదవబడిన కీర్తన భాగంలో నుంచి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. అలాగే సువార్తమ్మ గారు ఇచ్చిన ప్రార్థన అవసరం బట్టి ప్రార్థించండి. పనులు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రార్థన చేయండి. అలాగే మన సహోదరుడు యేసుబాబు మరి బండి ప్రాబ్లం అయింది, బండి జీవనాధారం, మరి త్వరగా రిపేర్ చేయించుకునేలాగా ప్రభు కృప చూపులాగా మరి తమ్ముడు కొరకు ప్రార్థన చేయండి. మరి అనేక మందిని తీసుకొచ్చేవాడు, బండి లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు కనుక త్వరగా రిపేర్ అయ్యేలాగా అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తాను. ఈరోజు చదవబడినటువంటి కీర్తన భాగంలో నుంచి ఒక 10-15 నిమిషాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. సియోనులో నుండి అంట ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడంట. ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడు అనేది ఈ కీర్తన భాగంలో రాయబడి ఉంది. ఇది యాత్ర కీర్తనగా మనకు కనిపిస్తూ ఉంది. కీర్తన భాగంలో ఆఖరి యాత్ర కీర్తన భాగంలో 150 అధ్యాయాల్లో 15 మాత్రమే యాత్ర కీర్తనగా రాయబడ్డాయి. అందులో ఇది ఆఖరిది, ప్రాముఖ్యమైనది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి అని వాక్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచించేయాలి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, యెహోవాను సన్నతించుడి అని మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే రాత్రి నిలుచుండు వారులారా యెహోవాను సన్నతించుడి అంటే ప్రభు అంటూ ఉన్నాడు, రాత్రికాల సమయంలో స్తుతించాలి, రాత్రికాల సమయంలో ఆరాధించాలి అని ఈ కీర్తన భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకు రాత్రికాల సమయంలోనే ఆరాధించాలి, రాత్రికాల సమయంలో ప్రార్థించాలి అంటే, రాత్రి అంటే దేనికి సాదృశ్యంగా ఉందండి? చీకటి. అంటే రాత్రి అంటే చీకటి, చీకటి అంటే ఒక శోధన. చీకటిలోనే అపవాదస్తాడు, శోధన కలిగిస్తూ ఉంటాడు. అందుకే ఈ శోధనలో స్తుతించాలని, రాత్రి స్తుతించాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. రాత్రి స్తుతించినటువంటి వారు చాలామంది పరిశుద్ధమైన గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాత్రి నిలుచుండు వారులారా యెహోవాను సన్నిధించుడి. రాత్రి అంటేనే శోధన అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చీకటి, శోధనలో మనం ప్రార్థన చేయాలంట. శోధనలో ఎవరు ప్రార్థన చేశారు అంటే, యోబును మనం చూసినట్లయితే శోధనలో ప్రార్థన చేశాడు. 1వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట కనిపిస్తూ ఉంది. యోబు పలుకుతూ ఉన్నాడు చక్కని మాట, చదవండి. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును,
యెహోవా నామము స్తుతి కలుగునుగా కానీ యోబు పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడు పలుకుతూ ఉన్నాడండి యోబు? శోధనలో పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చింది శోధన? అది ఎలా వచ్చింది శోధన? ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. ఆయనకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయినప్పుడు యోబు శోధనలో ఉన్నాడు. శోధనలో ఉన్నాడా, సంతోషంలో ఉన్నాడండి? శోధనలో ఉన్నాడు. శోధనలో ఉండి యోబు పలుకుతున్నటువంటి మాట చాలా అద్భుతమైన మాట. యెహోవా తీసుకొని పోవును, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానీ యోబు పలుకుతూ ఉన్నాడు. అంటే అంతా కోల్పోయినప్పుడు ఆయన శోధనలో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామం మహిమ కలిగిన నామం, ఆయన నామానికి మాత్రమే స్తుతి కలిగినగా కానీ యోబు స్తుతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యముల్లోనికి వెళ్ళినట్లయితే 16వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు పాడుతూ ఉన్నారండి కీర్తనలు? పౌలు శీలలు పాడుతూ ఉన్నారు. ఎప్పుడు పాడుతూ ఉన్నారు వాళ్ళు? మధ్యరాత్రి అంట. వారు మధ్యరాత్రి యందు కీర్తనలు పాడుచూ ఉన్నారు. ఏ సమయంలో వారు పాడుచూ ఉన్నారు? చెరసాలలో వారిని బంధించినప్పుడు వారు కీర్తనలు పాడుచూ ఉన్నారంట. అంటే చెరసాలలో బంధిస్తే వారు శోధనలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. మనల్ని ఎవరినైనా జైల్లో ఎడితే ఎలా ఉంటుందండి? మనకు తెలిసిన వారిని ఎట్టినా లేకపోతే మనం వెళ్ళినా ఎంత శోధన అండి. దాంట్లోకి వెళ్తేనే చాలా శోధన. ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు శీలని చెరసాలలో వేశారు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు? ఇప్పుడు మామూలుగా మనల్ని ఎవరినైనా జైల్లో వేసారనుకోండి, ఎలా ఉంటాం మనం? దుఃఖం ఆగదు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, ఆహారం ఉండదు, తినడానికి సరైన ఆహారం మనం తినలేము, ఎంత ఆహారం పెట్టినా నిద్ర ఉండదు, భయంకరమైనటువంటి శోధన మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు శీలలో చేసింది ఏంటంటే, చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కీర్తనలు పాడారంట. శోధనలో నుండి ప్రార్థన చేశారంట. వాళ్ళు శోధనలో ఉండి ప్రార్థన చేశారు కనుకే వారు విడుదలయ్యారు. ఈ రాత్రికాల సమయంలో మనకు శోధనలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నావేమో, ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నావేమో. కానీ ఇక్కడ మనం ఆలోచించేయాలి. శోధనలో ప్రార్థించారు. యోబు శోధనలు అంతా కోల్పోయినప్పుడు, అంటే మనకున్నటువంటి ఆస్తిలో నుంచి ఒక ఎకరం పొలం ఎవడన్నా తీసుకుంటే ఎలా ఉంటుందండి? మనకి తట్టుకోలేము. శోధన, ఆహారం తినబుద్ధి అవ్వదు, నిద్రపోబుద్ధి అవ్వదు, ఏం నీళ్ళు కూడా తాగలేం. శోధన, దాని కొరకే ఆలోచిస్తూ ఉంటాం. మరి యోబుకున్న సమస్తాన్ని కోల్పోయినప్పుడు అంత శోధనలో ఉండి యోబు ప్రార్థిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు శీలను చూసినట్లయితే వారు చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు వారికి కూడా నిద్ర కూడా రావట్లేదు, అసలు నిద్ర కూడా రాదు మనకైతే. కానీ వారు మాత్రం ఏం చేస్తూ ఉన్నారంటే కీర్తనలు పాడుచూ ఉన్నారంట. సంతోషంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. శోధనలో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉంటే ఖైదీలు వింటున్నారంట ఆసక్తిగా. మరి చూడండి ఎంత గొప్ప భక్తుపరులు వాళ్ళు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కీర్తనలు చదువుతూ ఉన్నారు, కీర్తనలు పాడుచూ ఉన్నారంటే. మరి మనకు ఉన్నటువంటి శోధన, కొంచెం చిన్న శోధన వస్తే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. చిన్న శోధన వస్తే మనం ఏదో తెలియనటువంటి బాధలో ఉండి అసలు ఏది పట్టించుకోం. మనం దేవుని సంఘాన్ని పట్టించుకోం, లేదా దేవుని పట్టించుకోం, ప్రార్థన చేయలేం. కానీ ఇక్కడ యోబు ప్రార్థన చేయడు శోధనలోని, పౌలు శీలలు ప్రార్థించారు శోధనలో చెరసాలలో ఉండి. అంత మాత్రమే కాదు, హబక్కూకు రాసినటువంటి గ్రంథాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం 17-18 వచనాలను చదువుదాం. హబక్కూకు 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఇక్కడ హబక్కూకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఆహారం లేని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆహారం లేని పరిస్థితుల్లో నాకు ఏమున్నా ఏం లేకపోయినా యెహోవానందే ఆనందిస్తానని హబక్కూకు కూడా పలుకుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూసినట్లయితే, అంజూరపు చెట్లు పోయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించలేకుండా పోయినను, ఒలివ చెట్టు కాపు కాయకుండాను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను యెహోవా యందు ఆనందించేదను,
నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించేదను అని సరిపోయింది. ఇక్కడ అబాక్ కూడా పలుకుతూ ఉన్నాడు. వారు కూడా ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు ఎలా ఉంటారండి? మనకు ఆహారం ఉదయం నుంచి రాత్రి వరకు మనకు ఆహారం దొరకలేదు అనుకో ఎలా ఉంటుంది? మనకి చాలా నీరసం వచ్చేద్ది. లేకపోతే ఆహారం కొరకు ఎవరైనా ఆహారం పెడితే బాగున్ను అని ఎంతో కలవరపడుతూ ఉంటాం. కానీ అబాకు అదే చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆహారం లేనప్పుడు ఆయన శోధన వచ్చేసింది. ఆహారం లేదు ఆయనకు కూడా. ఆహారం లేనప్పుడు అబాకుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమున్నా ఏం లేకపోయినా నేను యెహోవా యందు సంతోషిస్తాను, యెహోవా యందు ఆనందిస్తాను. నాకు ఏమున్నా ఏం లేకపోయినా సరే నేను ఆయన యందే ఆనందిస్తాను అంటున్నాడు ఆయన. మరి మనకి అన్నీ ఉన్నా ఆయన యందు ఆనందించలేకపోతూ ఉన్నాం. అన్నీ ఆయన కల్పించాడు, అన్నీ ఇచ్చాడు, అయినప్పటికీ ఆయన యందు మనం సంతోషించలేకపోతూ ఉన్నాం, ఆయన స్తుతించలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ ముగ్గురు భక్తులను మనం చూసాం. మనం ఆ ముగ్గురు భక్తులను చూసి చాలా పాఠం నేర్చుకోవాలి. ఎందుకు అంటే యోబు అంతా కోల్పోయి శోధనలో ఉన్నప్పుడు స్తుతిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కదా, పౌలు శీలలు చెరసాలలో ఉండి శోధనలో ఉండి వారు కూడా కీర్తనలు పాడుచూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అబాకుకు చూసినట్లయితే ఆహారం లేని సమయంలో కూడా ఏమున్నా ఏం లేకపోయినా నేను యెహోవా యందు సంతోషిస్తాను, యెహోవా యందు ఆనందిస్తానని అబాకు కూడా ఇక్కడ పలుకుతూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. 2వ వచనం చదవండి కీర్తన భాగంలో. మీ చేతులు యెహోవాను సన్నతించండి. మీరందరూ యెహోవాను సన్నతించండి. పరిశుద్ధమైన స్థలముల వైపు, పరిశుద్ధమైన స్థలముల వైపు మన చేతులు ఎత్తి ఏం చేయాలంట? యెహోవాను స్తుతించాలంట. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన సియోనులో నుండి మనల్ని ఆశీర్వదించాలి అంటే మనల్ని ఏం చేయమన్నాడంటే శోధనలో ఉన్నప్పుడు కూడా నువ్వు స్తుతించు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు నువ్వు బాధపడకు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు నువ్వు కుమిలిపోకు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు నన్ను స్తుతించినట్లయితే నేను సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఆయన సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడంటే కీర్తన భాగం 146 అధ్యాయం 2వ వచనంలో దావీదు ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఒకసారి చదవండి, చాలా అద్భుతమైన మాట అది. 146 కీర్తన 2వ అధ్యాయం 2వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదనని భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు. ఏమనంటే నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించేదను. జీవితకాలం అంతా స్తుతిస్తాడంట ఆయన. జీవితకాలం అంతా అంటే ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఎన్ని ఆయనకి ఈ యొక్క తరం పడుతున్నటువంటి పరిస్థితుల్లో కావచ్చు, ఆయన ఎంత ఓర్చుకుని ఉండొచ్చు. ఆయన అంటూ ఉన్నాడు కదా, నా జీవితకాలం అంతా నేను యెహోవాను స్తుతిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కదా, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తిస్తాను. బ్రతుకు కాలం అంతా కూడా కీర్తిస్తాడంట ఆయన. మనం కూడా అదే విధంగా ఉండాలని కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తానయ్యా అని మనం ఎప్పుడైతే అంటామో, మేము బ్రతుకు కాలం అంతా నిన్ను కీర్తిస్తాం, నీ నామాన్ని కీర్తిస్తాం, నీ నామాన్ని గణపరుస్తాము అని మనం ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకుంటామో అప్పుడు ప్రభు అంట సియోనులో నుండి మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడంటే మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ప్రాణంతో ఈ ప్రాణమునంత వరకు నీ నామాన్ని నేను కీర్తిస్తాను, నేను బ్రతుకు దినమంతా కూడా నీ నామాన్ని స్తుతిస్తాను, నీ నామాన్ని తప్ప నేను ఏది కూడా స్తుతించను, నీ నామాన్ని మాత్రమే మహింపరుస్తాను, నీ నామాన్ని మాత్రమే స్తుతిస్తాను. ఏమున్నా ఏం లేకపోయినా అబాక్ ఏమంటున్నాడో, ఏమున్నా ఏం లేకపోయినా యెహోవా యందు నేను ఆనందిస్తాను, యెహోవా యందు నేను స్తుతిస్తానని ఏ విధంగా అబాకుకు పలుకుతూ ఉన్నాడో, యోబు ఏ విధంగా అంతా కోల్పోయినప్పుడు భయంకరమైనటువంటి శోధనలో ఉండి ఆయన్ని గణపరిచి స్తుతించాడు. మన పౌలు శీలలు కూడా చెరసాలలో ఉండి భయంకరమైనటువంటి శోధన, అది చెరసాలంటేనే భయంకరమైనటువంటి శోధనలో ఉండి ఏ విధంగా వారు స్తుతించారో ఆ విధంగా మనం కూడా శోధనలో ఉన్నప్పుడు మనం స్తుతించినట్లయితే మేము బ్రతుకు కాలం అంతా ఈ నామాన్ని కీర్తిస్తాం, మేము బ్రతుకు దినాలన్నీ కూడా నిన్ను స్తుతిస్తామని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో అప్పుడు అంటూ ఉన్నాడు కదా ప్రభు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాను. సియోనులో నుండి ఆయన
ఆశీర్వదించే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మనం మాత్రమే ఆశీర్వాదాలకు వారసులుగా ఉండలేకపోతూ ఉన్నాం. అందరం పాపం చేసి ఆయన ఇచ్చే మహిమను కోల్పోతూ ఉన్నాం. అందుకే మనం పాపాన్ని విడిచి మనం పరిశుద్ధులుగా మనం జీవించాలి. మనం పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా జీవించినప్పుడు అంత మాత్రమే కాదు, మనం శోధన జయించేవారు ధన్యులు అన్నాడు. శోధన జయించాలి. మనం చిన్న చిన్న వాటికే మనం ఇబ్బందులు పడుతూ ఉన్నదిగా, పని లేదని మనం బాధపడుతూ ఉంటాం. నువ్వు ప్రార్థన చేయి, పని ఇచ్చే దేవుడు ఆయన. నీకు ఐడి లేదు, ఐడి రెన్యువల్ అవ్వట్లేదని బాధపడుతున్నావేమో. ఆయన ఐడి రెన్యువల్ అయ్యే కృపనిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు. ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు అంటే, నేను బ్రతుకు కాలం అంతా నీ కొరకే అని ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో, నేను జీవించే కాలం అంతా కూడా నీ కొరకే నేను జీవిస్తాను, నిన్నే స్తుతిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నీ నామాన్నే ఘనపరుస్తాను. ఇదిగో యోబు ఏ విధంగా శోధనలో జయించాడు, గొప్ప ఆనందంగా నిన్ను స్తుతించాడు. అలాగే పౌలు శీలలు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు వారు సంతోషంగా పాటలు పాడారు, కీర్తనలు పాడారు, నీకు ప్రార్థించారు. అంత మాత్రమే కాదు, అబాకుకు చూసినట్లయితే ఆహారం లేని పరిస్థితుల్లో సంతోషించాడు, ఆనందించాడు అని. ఎప్పుడైతే మనం ఆయన యందు ఆనందిస్తామో, ఆయన యందు సంతోషిస్తామో, మనకు కావలసిన ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు. సియోనులో నుండి ముఖ్యంగా ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన సియోనులో నుండి నిత్యము మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆశీర్వదించబడాలి అంటే మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. అప్పుడు ఆయన మనల్ని దీవించే దేవుడు కనుక ఆయన దీవెనలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఎల్లప్పుడూ అందరూ పొందుకోవాలని కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. సమయంలో మరి కానుకలు పాట, పల్లో చరణం పాడు చూడండి, కానుకలు పట్టండి. ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచినా, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురు
ఎదురులేక చేస్తున్నా ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం ఆధారం నీవే యేసయ్యా ఆనందం నీవే మెస్సయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు ప్రభు కృపలో మరి కొడుక జరిగించిన విధానం బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. శుక్రవారం ఆరాధన కొరకు ప్రార్థించండి. ఈ యొక్క నెలలో ఆఖరి శుక్రవారం మాసాంతర కొడుకు కనుక అందరూ కూడా రండి, అనేక మందికి తెలియపరచండి. ఒక అద్భుతమైన పాఠాన్ని శుక్రవారం దినాన్ని మనం నేర్చుకుందాం. అందరూ లేస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సువార్తమ్మ గారు ఇచ్చిన ప్రార్థన అవస్థను బట్టి ప్రార్థించండి, మంచి స్వస్థత ఇచ్చేలాగా. అలాగే పుష్పతమ్మ గారు ప్రార్థన అవస్థ కొరకు, నిలవేనమ్మ గారు ప్రార్థన అవస్థ కొరకు ప్రార్థించండి. అలాగే మరి ఈరోజు మన శాంతమ్మ వారు కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. సహోదరు కూడా ప్రార్థన అవస్థ ఇచ్చారు కదా, ప్రార్థన అవస్థ కొరకు కూడా ప్రార్థించండి. అలాగే ఈరోజు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఒక వాహనం కొనడానికి ప్రభు కృప చూపారు. అన్ని విషయాల్లో ప్రభు ఇంకా ఆశీర్వదించేలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా రాజా, నీ ఘనమైన మనకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఈ యొక్క ఆదివారం దినంలో ఎంతవరకు మీరు తోడుగా ఉండి కొడుకు ప్రారంభం నుంచి ఆఖరి వరకు నీ కృపలో జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రతి విషయంలో మీ కృపను అనుగ్రహిస్తున్నారు, మీ కార్యం జరిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నైనా ఇంతవరకు కొన్ని మాటలు విన్నాం ప్రభా, శోధనలో జయించాలి ప్రభా. ఇదిగో శోధనలో వచ్చినప్పుడు తండ్రి కుంగిపోకూడదు, కుమిలిపోకూడదు ప్రభా. నేను శోధనలో మేము జయించేవారంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. శోధన జయించేవారు ధన్యులు అన్నారు ప్రభా. ఆ ధన్యకరమైన జీవితంలోనికి మేము వెళ్ళాలి. ఇదిగో నేను దావీదు ఏ విధంగా పలుకుతూ ఉన్నాడు, జీవితకాలం అంతా ప్రభా నిన్ను స్తుతిస్తానంటాడు ప్రభా. ఇదిగో ప్రాణమునంత వరకు నేను నీ నామాన్ని కీర్తిస్తానంటాడు ప్రభా. ఇదిగో మేము కూడా ఆ విధంగా పలికినప్పుడు మీరు సియోనులో నుంచి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మేము విన్నాం ప్రభా. సహాయం దయచేయండి, మీరు ఆశీర్వదించండి. ఇదిగో మీ ఆశీర్వాదాలకు వారసులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో నేను శోధనలో మేము నిన్ను స్తుతించాలి ప్రభా. ఇదిగో నేను యోబు శోధనలో స్తుతించాడు ప్రభా. నేను ఇదిగో పౌలు శీలల శోధనలో స్తుతించారు తండ్రి ప్రభా. అబాకు నేను శోధనలో స్తుతించాడు ప్రభా. గొప్ప ఆశీర్వాదాలని వారు పొందుకున్నారు తండ్రి. శోధనలో స్తుతిస్తే తండ్రి ప్రభా గొప్ప ఆశీర్వాదం ఉందని కొన్ని మాటల ద్వారా మేము తెలుసుకున్నాం ప్రభా. మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకో తండ్రి ప్రభా సన్నిబాబు డ్యూటీ ఉండి రాలేకపోయారు. నేను ఇదిగో దీవించి ఆశీర్వదించండి. బిడ్డ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. స్తోత్రాలు. చంద్రపలన్నీ కూడా నేను ఇదిగో నేను శుక్రవారం నీ సన్నిధిలో ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన నా కుమారుడు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. నా కుమార్తె మెడికల్ విషయంలో మీరు కృపను అనుగ్రహించి ఇదిగో మెడికల్లో కూడా ఎటువంటి నేను ఇబ్బంది కలగకున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో నేను పనులు లేకుండా ఉన్నారు ప్రభా, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పనులు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఐడి రెన్యువల్లో ఉన్న వాళ్ళు ప్రభా, ఐడీలు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి నాయన. ఇదిగో యజమానులకు మంచి మనసు హృదయాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఐడీలు పొందుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ దినం ఆహారం చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సార్ నన్ను జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉండి సందుకు రాలేకపోయారు, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో రేపటి దినం నేను సహోదరుడు ఉదయ్ ప్రభా దుబాయ్ వెళ్తూ ఉన్నాడు. ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగొనండి. ఇదిగో నేను కారు ప్రయాణం ప్రభా నేను క్షేమకరంగా నేను వెళ్ళటానికి రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నేను నీ సన్నిధిలో నీ సంఘంలో తండ్రి ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు ప్రభా. నేను వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి సహోదరుడు ప్రభా యేసుని జ్ఞాపకం చేసుకోండి. వాహనం రిపేర్లో ఉంది ప్రభా, త్వరగా రిపేర్ చేయించుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. ఇదిగో వాహనం నడుపుకుంటూ తండ్రి
తండ్రి ప్రభు నీ సన్నిధికి అనేక మందిని తీసుకొస్తూ ప్రభు నీ నామాన్ని మహింపరుసు కృపను అనుగ్రహించండి. ఇదిగో ఒక పనిముట్టు వల్లే, ఒక సాధనం వల్ల నీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో పాటలు పాడుచిన వారిని జ్ఞాపకం చేసుకోండి, ఇంకా కోరిన వారిని స్థిరపరచండి ప్రభు. యానివర్సరీ కుడికొస్తుంది, ఇప్పటి నుంచి తగిన సిద్ధపాటు కలిగి వారు ఉండటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా ప్రాక్టీసులు చేయాలి ప్రభు, ఇంకా అందరికి కూడా తగిన ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా ప్రభు, వచ్చిన బిడ్డలు ఎంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించి కానుకలు సమర్పించారు. ఇచ్చిన ఆస్థానం దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ట్రాన్స్పోర్టేషన్ ప్రతి వాహనాన్ని మీరు దీవించండి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా సాక్ష్యాలు చెప్పిన బిడ్డల్ని, నేను ప్రార్థించిన బిడ్డల్ని, ఇదిగో అందరినీ, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ తండ్రి. ఇదిగో వచ్చిన ప్రయాణం అంతట్లో మీరు తోడుగుండా, మళ్ళీ వెళ్ళే ప్రయాణంలో కూడా మీరు తోడుగుండా క్షేమకరంగా నేను గృహం చేరు పర్యంతం మరలా నీ నామను మహింపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఇదిగో తండ్రి ప్రభు, మరొకసారి నీ యొక్క సంఘాన్ని, సంఘంలో ఉన్న బిడ్డలని, వారి కుటుంబాలను మీ అస్తలకు అప్పగిస్తున్నాను. మీరు సియోనులో నుండి ఆశీర్వదించే దేవుడు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి. హృదయవాంఛలను తీర్చే దేవుడానికి స్తోత్రాలు. వారి హృదయవాంఛలను తీర్చండి. వారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ ఫలాన్ని వారి జీవితాల్లో పొందుకోవడానికి మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిగాక, నీ నామం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మైన సహవాసము, సమాధానము, ఆయన కాపుదల, భద్రత, ఆయన సన్నిధిలో ఆరాధించిన బిడ్డలకు, వారి కుటుంబాలకు, ఆయన రాకడ పర్యంతం సదా దేవుని ఆశీర్వాదం, సంతోషం, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అలాగే సోదరు ముదులా గారికి కూడా బలహీనంగా ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. మళ్ళీ శుక్రవారం అందరూ కూడా ఆయన సన్నిధిలో కూడుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి.